మిస్టర్ కాళీ, మీ గన్స్ వల్లే మా 27 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వాట్ యు హావ్ టు సే అబౌట్ దట్? ఇట్స్ మై మిస్టేక్. ఐఎమ్ టెరిబుల్లీ సారీ సార్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. మా కంపెనీ గన్తో వచ్చే కిట్ బాక్స్తో ఒక మాన్యువల్ వస్తుంది యువర్ ఆనర్. దాన్ని సరిగ్గా చదివితే గన్ ఎలా వాడాలో తెలుస్తుంది యువర్ ఆనర్. ఎందుకంటే దాన్ని ఎవరు చదవరు. ఒకవేళ చదవాలన్నా ఎవరికి అర్థం కాదు. ఫారెన్ లాంగ్వేజ్ కదా. మా గన్స్ని మీ వాళ్ళు వాడటానికి ముందు కనీసం 30 రోజులైనా ట్రైనింగ్ ఇప్పించాలని మనం కాంట్రాక్ట్ చేసుకున్నప్పుడు క్లాస్ పెట్టకపోవడం ఇట్స్ మై మిస్టేక్. అందుకని పూర్తి బాధ్యత మా కంపెనీనే తీసుకుంటుంది. గాయపడిన చనిపోయిన జవాన్లందరికీ ఏ నష్టపరిహారం ఇవ్వాలని మీరు నిర్ణయిస్తారో అది మా కంపెనీ భరిస్తుంది. అంతేకాకుండా మా కంపెనీ నుంచి ఎక్స్పర్ట్ ట్రైనర్స్ని పిలిపించి మన జవాన్లకు న్యూ ఏజ్ వెపన్స్ ఎలా ఉపయోగించాలో నా సొంత ఖర్చుతోనే ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఇట్స్ ఏ హ్యూమన్ ఎర్రర్, నాట్ ఎ మిషన్ ఎర్రర్. ఏమంటారు మిస్టర్ రాథోడ్? డీల్? ఈ కాళీ గైక్వాడ్ కంపెనీతో చేసుకున్న కాంట్రాక్ట్స్ అన్ని హోల్డ్లో ఉంటాయి. మిస్టర్ కాళీ గైక్వాడ్ దోషిగా నిరూపించబడితే వాళ్ళ కంపెనీని పర్మనెంట్ గా బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సి వస్తుంది. మీ మమ్మీ ఎక్కడుంది? హలో, ఏం చేస్తుంది? నేను నిన్నెప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది. అవునా? ముందు వెళ్ళి స్నానం చేయండి. ఈరోజు నువ్వే స్నానం చేయించు. నీకేమైందే? నా భార్యగా, నువ్వు బయటకెళ్ళు. దాన్ని పట్టించుకోకు. చల్ ఇక్కడ నుంచి. బానొదిలే. లైట్స్ వద్దు, ముందెళ్ళి స్నానం చేసిరా. తర్వాత రియో, నేను చూస్తాను. రాథోడ్, నన్నే కోర్టు మార్షల్ పిలిపిస్తావా? నా మీద ఎంక్వైరీ చేయిస్తావరా? చచ్చే ముందు చేప కొట్టుకుంటున్నట్టు గిలగిలా కొట్టుకో. తీసుకెళ్ళండి. ఆడి పెళ్ళాన్ని తక్కువ అంచనా వేద్దాం. ఓకే సార్. మెలకు వచ్చిందా మీకు? అరే మెల్లగా మెల్లగా. ఏం చూస్తున్నావు? మీ ఇంట్లో దొరికినవే. మీ ఆయన ఈ శాటిలైట్ ఫోన్ నుంచి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాడు. ఈ డబ్బు ఏదైతే ఉందో అది మా డిఫెన్స్ సీక్రెట్స్ని అమ్మి సంపాదించింది. ఈ ఫైల్లో తనకు వ్యతిరేకంగా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. దేశద్రోహిణి మొగుడు. నువ్వు మంచిదానివే, తన గురించి నీకేమీ తెలీదు. అందుకే నేను ఈ స్టేట్మెంట్ తయారు చేశాను. నువ్వు ఇక్కడ ఒక చిన్న సంతకం చేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. లేదంటే అక్కడ 2 కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, నేను ఒక 2 నిమిషాలు నీళ్లు తాగడానికి బయటికి వెళ్ళానే అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు తెలివైన దానివి, సంతకం పెట్టు. కమాన్.
ఐశ్వర్య నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. విక్రమ్ అంట. విక్రమ్ కాదు. మై నేమ్ ఇస్ కాలిస్. ఐ స్టడీడ్ ఇన్ కార్పొరేషన్ స్కూల్, స్మాల్ విలేజ్ నియర్ సికాపూర్. ఐఎమ్ ద 4th లార్జెస్ట్ వెపన్ డీలర్ ఇన్ ద వరల్డ్. ఆ రేంజ్కి ఎదగడం అంటే మాటలు అనుకుంటున్నావా? ఇంత కష్టపడి సాధించుకున్న నా సామ్రాజ్యం మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? విక్రమ్ ఎక్కడ? We have crossed the border, sir. ఆ రోజు నువ్వు గురిపెట్టిన తుపాకీ పేలుంటే ఈ బాడీ చచ్చుండేది. అది పని చేయకపోవడమే తప్పు. నేను తప్పించుకున్నా, అయినా నువ్వు నన్ను చంపేశావే. నేను కష్టపడి సంపాదించుకున్న పేరు, నా రెప్యుటేషన్, అవి పోయినందుకు నేను నిన్నేం చేయాలి? మురాద్ సార్, ఇదే మ్యాగజైన్ చూస్తున్నావా? లోడ్ చేశాను, సేఫ్టీ లాక్ రిలీజ్ చేశాను, గన్ క్లాక్ కూడా చేశాను, టార్గెట్ ని ఏం కూడా చేశాను. వాట్ షుడ్ ఐ డూ రాథోడ్? Pull the trigger. It will shoot. Get out of my world! నీ మొగుడు నాకు చేసిన నష్టానికి వాణ్ణి చంపేయాలి అనిపించింది. వాణ్ణి చంపినా కూడా నా కోపం తగ్గలేదు. అందుకే నేను చూద్దామని వచ్చాను. నువ్వు చావడానికి ముందు నిజం తెలియాలి కదా. ఈ ఉరి తీయడం అనే ప్రాసెస్ ఉందే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నీకు తెలియదు కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రేపు పట్టుకురా. ముందు మొహాన్ని ఒక నల్లని గుడ్డతో మూసి మెడకి ఉరితాడు వేసి దాన్ని టైట్ చేసి కరెక్ట్గా చట్ట ప్రకారం నోట్ చేసిన టైంలో ఒకడు లివర్ పట్టుకుని లాగుతాడు. అప్పుడు నీ కాళ్ళ కింద ఉన్న పలక తొలగి మెడ చటుక్కున విరిగి నోరు తెచ్చిన బొమ్మా అని అరిచేలోగానే పైకి పోతావు. అప్పుడు నీ కళ్ళున్నాయే ఇలా పొడుచుకొస్తాయి. నాలుగుందే, నాలుక బయటకు వస్తుంది. ఏది నువ్వు ఒకసారి చూపించరా? విక్రమ్కి జై హింద్ చెప్పు. రెస్ట్ ఇన్ పీస్ వదిన గారు.